బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అంటూ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్థుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం నడపడం అంటే పైసలు పంచడం కాదని రాష్ట్ర సంపద పెంచడమని పేర్కొన్నారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాచి మాటలంటూ నిలదీశారు. 10 ఏళ్లు కష్టపడి చక్కదిద్దిన అధిక రంగాన్ని చిందరవందర చేశావంటూ సీఎంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాచి మాటల ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గ్యారంటీలు అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయిన వారికి పెన్షన్లకు పైసలు లేవా? అసమర్థుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలం. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? ప్రభుత్వం నడపడం అంటే పైసలు పంచడం కాదు, రాష్ట్ర సంపద పెంచడం. లేనిది ఆదాయం కాదు, నీ మెదడులో విషయం. స్టేచర్ లేకుండా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్ళు నెత్తికెక్కాయి. 10 ఏళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావు. తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నావు. 1వ నెల ఉద్యోగులకు జీతాలు ఇస్తానని మభ్యపెట్టి ఆశా అంగన్వాడీలకు 1 నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా? ప్రజలకు గ్యారంటీ లేదు కాదు, చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం. ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని దారుణంగా అవమానించడమే, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే. పరిపాలన రాక పెంట కుప్ప చేసి ఉద్యోగులు పని చేస్తలేరని నిందలేస్తే సాయించమని కేటీఆర్ ట్వీట్ చేశారు.